టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర తిరువూరు పర్యటనతో ముగియనుంది. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెంది మృతి చెందిన బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. గడిచిన 6 నెలల నుంచి 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గల 99 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 204 మంది బాధితుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరి 9000 కిలోమీటర్లు ప్రయాణించారు. తిరువూరులో నేడు జరిగే సభతో నిజం గెలవాలి పర్యటన ముగియనుంది. దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు స్థానిక పూర్ణయ్య స్థలం వద్ద సభ జరగనుంది. దీనికి విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని హాజరు కానున్నారు. మరోవైపు ఈ ముగింపు సభకు సంబంధించి టీడీపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర తిరువూరు పర్యటనతో ముగియనుంది. ఇక చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెంది మృతి చెందిన బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం ఇప్పటి వరకు అందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఎన్టీఆర్ జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం ఈరోజు ముగింపు చేరుకుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూర్ణయ్య మార్కెట్ సెంటర్లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఎవరైతే చంద్రబాబు అరెస్ట్తో మనస్తాపం చెందిన కుటుంబ సభ్యుల్ని మరణించిన కుటుంబ సభ్యులందరూ కూడా నారా భువనేశ్వరి గారు మొత్తం కూడా పరామర్శించడం జరిగింది. దాదాపు 6 నెలల పాటు ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతూ ఈరోజు చివరి రోజు చేరుకుంది. దాదాపు 206 మందిని కుటుంబాలని బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి మనోధైర్యం, వారికి ఒక ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా జరుగుతుంది నిజం గెలవాలి మీ దగ్గర ముగింపు దశ చేరుకుంది? దాదాపు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల పాటు మొత్తం కూడా పర్యటించి దాదాపు 95 నియోజకవర్గాల్లో భువనేశ్వర్ గారు మొత్తం కూడా తిరిగి దాదాపు 9500 కిలోమీటర్ల మేర మొత్తం కూడా ఆమె ఈ నిజం గెలవాలి పేరుతో మొత్తం కూడా పర్యటన జరిగింది. అక్కడ అనేక బహిరంగ సభల్లో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే 5 ఏళ్లలో ప్రజా వ్యతిరేక పాలన, జగన్ ప్రజా వ్యతిరేక పాలన మీద కూడా అనేక సభల్లో ప్రసంగించారు. ఈ అంశాల గురించి ఏం చెప్తారు? ఇవాళ నిజం గెలవాలి ముగింపు సభ తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్నందుకు మా అందరికీ ముందు ఆనందంగా ఉంది. నిన్నటి నుంచి ఆవిడ తిరువూరులో పలు గ్రామాల్లో సందర్శించి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగా అకాల మరణం చెందారో వారందరి కుటుంబాలని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వారు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలను అందరినీ ఆదుకుంటున్నారు. అటువంటి ఆలోచన, ఎందుకంటే మనం చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారు చాలామంది, వాళ్ళు మరణించిన కుటుంబాలను ఆదుకుంటాం అనేది ఒక మంచి సంప్రదాయం. ఆవిడ వారి స్వహస్తాలతో ఆర్థిక సహాయం చేస్తున్నందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక ఏ రోజు రాజకీయాల్లో రాని వ్యక్తి అంటే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన రోజు కూడా ఏ రోజు కూడా ఎక్కడా కూడా కనపడిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా కార్యకర్తల మనోవేదాన్ని, ధైర్యాన్ని నింపడానికి ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఇవాళ మృతి చెందిన వాళ్ళందరికీ నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను ఓదార్పు చేస్తున్నారు. నిజంగా తిరువూరు చేసుకున్న అదృష్టంగా భావించాలి. నిజంగా నిన్నటి నుంచి దాదాపు 7 గ్రామాల్లో తిరిగారు. వారు తిరిగి దగ్గరుండి మృతులందరి కుటుంబాలకి దగ్గరుండి ఓదార్చారు. అంతేకాకుండా ఇవాళ మా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ఉద్దేశించి ఆవిడ ప్రసంగించబోతున్నారు. ముగింపు సభ, నిజం గెలవాలి ముగింపు సభ తిరువూరులో జరగటం, మా నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ఉద్దేశించి ఈ నిజం గెలవాలి కార్యక్రమం గురించి వారు చేపట్టిన వారి అనుభవాలు కూడా వాళ్ళు వివరించబోతున్నారు. తప్పకుండా ఇవాళ మా సభలో ముఖ్యంగా మొత్తం ఆడవారు
మేమేంటంటే మహిళలందరూ ఎక్కువ మంది వస్తున్నారు. దాదాపు 15,000 మంది మహిళలు వాళ్ళ సభకు రాబోతున్నారు. వారందరికీ సందేశం ఇవ్వబోతున్నారు. మహిళలందరికీ ఆవిడని ఇన్స్పైర్గా తీసుకుని అటువంటి వ్యక్తిత్వం ఉన్న మహిళని మేమందరం కూడా ఒకటే కోరుతాం. మహిళలందరూ వారి మాటలు విని, అంతేకాకుండా వారి వ్యక్తిత్వం అటువంటి మహిళ యొక్క ఇన్స్పిరేషన్గా తీసుకుని వారి బాటలో అందరం నడవాలని మేము అందరినీ కోరుతున్నాం. అంటే మీరు చూస్తే నిజం గెలవాలి కార్యక్రమంతో మొత్తం కూడా ఇటు ప్రజల్లోకి వచ్చారు, వివిధ కార్యక్రమాలతో చంద్రబాబు గారు వచ్చారు. ఈరోజు పర్టికులర్గా విజయవాడ పార్లమెంట్లో మేము సిద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అసలు ఎలా చూస్తారు దాన్ని? జగన్ రెడ్డి ఏం చేసావని విజయవాడలో తిరుగుతున్నావు? విజయవాడకు రావాల్సినవన్నీ కూడా రద్దు చేసావు. మా కళల రాజధాని అమరావతిని మాకు కాకుండా చేసావు. 3 రాజధానులు చేసావు. ఏ పని చేయలే విజయవాడకి. విజయవాడ ఇవాళ కుంటుపడిపోయింది, వెనకబడిపోయిందంటే ఈ జగన్ రెడ్డి యొక్క కుట్రలో కుతంత్రాల వల్లే ఆ విధంగా జరిగింది. ఇంకా మా దగ్గర ఉన్న కొంతమంది విజయవాడ వాసులు, పనికిమాలిన రాజకీయ నాయకులు విజయవాడకి ఏవి వరగపోయినా జగన్ రెడ్డి నామస్మరణ చేస్తా ఆయనకి డబ్బా కొట్టుకుంటూ తిరుగుతున్నారు. విజయవాడకి ఏదన్నా చేసావా అంటే ఒక్క పని చెప్పుకుంటే లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు టైంలో 2014 నుంచి 19 వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 34 డబుల్ రోడ్లు జరిగినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జరిగింది. ఇవాళ ఏ రోజైనా మాకు వాళ్ళ పుష్కరాల సమయంలోనే కాదు, వాళ్ళ కనదుర్గం కూడా అభివృద్ధి జరిగింది. ఏమీ చేయకుండా, ఏమీ లేకుండా విజయవాడ దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్దాం అనుకున్నావు ప్రజలకి? ఇవాళ విజయవాడ ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా నీకు విజయవాడ మీద నీకున్న కక్ష, ఎందుకంటే తెలుగుదేశం ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది. విజయవాడని దెబ్బ కొడితే తెలుగుదేశంలో రాష్ట్రం అంతా దెబ్బ కొట్టాలనుకుంటున్నావేమో. విజయవాడ పార్లమెంట్లో తెలుగుదేశమే కాదు ప్రజలందరూ నీ మీద ఉమ్మేస్తున్నారు. నువ్వు ముందు విజయవాడకి ఏదన్నా చేసి వచ్చి మాట్లాడితే బాగుండేది. ఇవాళ నిన్నే చూసాను, నీ గుంటూరు రాత్రి అట్టర్ ఫ్లాప్ అయింది. ఇవాళ విజయవాడ కూడా ఘోరంగా నీకు అట్టర్ ఫ్లాప్ షో జరగబోతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే నారా భువనేశ్వర్ గారు మొత్తం కూడా 206 కుటుంబాలని ఈ రోజుతో పూర్తి చేయడం కూడా జరిగింది. ఏదైతే చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన కొంతమంది కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి మనోధైర్యం కూడా తెలపడం జరిగింది. ఈరోజు సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. దాదాపు 15,000 మంది కూడా ఆ సభకు హాజరవుతారని కూడా చెప్తారు. ఆ సభలో అంటే ఈ దాదాపు 6 నెలల్లో నారా భువనేశ్వర్ ఎదుర్కొన్న సమస్యలతో పాటు ఈ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా ఆ సభలో ప్రసంగిస్తారు. ఆ మీ స్పీచ్ కోసం కూడా ఇక్కడ అందరూ చాలామంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటర్ హైదరాబాద్ స్టూడియో.